తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో కాలయాపన చేస్తోందని విమర్శించారు మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులవుతున్నా సమీక్షలు తప్ప ఫలితాలు లేవని ఆరోపించారు. ఢిల్లీ పర్యటనల పేరిట విలువైన సమయం వృధా చేస్తున్నారన్నారు. పాత పథకాలు రద్దు చేస్తున్నారు తప్ప కొత్త స్కీముల అమలు ఊసేలేదని విమర్శించారు. ఇప్పటికే రైతు బంధు నిధులు పూర్తి స్థాయిలో రైతుల ఖాతాలలో జమ కాలేదన్నారు. రైతు రుణమాఫీ గురించి ఊసే ఎత్తడం లేదన్నారు. మాటలు చెప్పడం కాకుండా చేతలలో చూపించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోజు కరెక్ట్ నెల రోజులైంది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసినటువంటి తేదీ 7వ తారీఖు నాడు డిసెంబర్, 27 జనవరి. ఈ నెల మాసంలో పరిపాలన గాలికి వదిలేశారు. సమీక్షల పేరుతోటి సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇతరుల మీద నింద వేస్తున్నారు. విలువైనటువంటి సమయాన్ని హైదరాబాద్కు ఢిల్లీ పర్యటనకే వెచ్చిస్తా ఉన్నారు. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలకు ఏ హామీలు ఇచ్చారో దాన్ని నిలబెట్టుకోకుండా తీవ్రమైనటువంటి కాలయాపన చేస్తా ఉన్నారు. అది కనబడుతూ ఉంది. ఉన్న పథకాలు రద్దు చేస్తా ఉన్నారు. రైతు బంధు దిక్కులేదు. ఇప్పటికీ కేసీఆర్ కిట్ బంధు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బంధు, కళ్యాణ లక్ష్మికి ఇప్పటికి మాట లేదు. ఈ విధంగా అనేక కార్యక్రమాలను రద్దుపరుస్తా ఉన్నారు.